నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృప నిన్న దినమంతా క్షేమకరంగా మీ జీవితంలో గడిచింది కదూ. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారా? మీ వ్యాపారాలు చేతి వృత్తులు అన్నీ బాగున్నాయి కదా, ఆశ్చర్యకరంగా నడుస్తున్నాయని నమ్ముతూ ఉన్నాను. ఎక్కడ ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, నిరీక్షణను కోల్పోకుండా కొనసాగు. తగిన కాలమందు దేవుడే మీ విశ్వాసాన్ని స్థిరపరిచేటట్లుగా అద్భుతం చేయబోతున్నాడు. మరి మనల్ని ప్రేమించి దేవుడు మరొక దినాన్ని ఇచ్చాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని ఏమైనా చదువుకున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ యొక్క దినచర్యను ప్రారంభించాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేటుకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండును. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులందరూ కూడా వారి ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా దేవుడే అనగా యేసుప్రభువు వారే వారిని ఆ దోణి ఎక్కినప్పుడు అద్దరికి వెళ్ళాలని ఆయనే వారిని బలవంతం చేసినట్లుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. అంటే ఆయన వెళ్ళలేదు. ఈ ప్రయాణంలో ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏకాంతంగా ప్రార్థన చేస్తున్న సందర్భం ఆయన కొండ మీద ఉన్నాడు. ఈ శిష్యులందరూ కూడా ధోనిలో ఆయన బలవంతం బట్టి ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో ఇంకా దరికి చేరకుండగానే ఇంకా దరి దూరంగా ఉంది అనుకున్నప్పుడే గాలి ఎదురయ్యి అలల చేత ఆ దోణి కొట్టబడి ఒక రకమైన భయంకరమైన పరిస్థితి, అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం వాక్య భాగం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో వచ్చిన ఈ ఆందోళన ఎవరిని బట్టి అంటే కారణం ఏమీ కాదు, కానీ యోనా బట్టి ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క తుఫాను వచ్చిన కారణం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమి కారణం కనబడతలేదు. కానీ ఒకటి మాత్రం కనబడుతుంది, ఆయన వారిని బలవంతం చేసి. అంటే ఈ ప్రయాణం ఆయన మాట చొప్పున ఆయన వెళ్ళమంటే, ఆయన బలవంతం చేస్తే ప్రారంభమైన ప్రయాణం. సో ఆయన వెళ్ళమంటే బయలుదేరిన ప్రయాణం ఇది. కానీ ఆ ప్రయాణంలో ఏమెదురైంది తెలుసా? తుఫాను, అలలు, గాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పంపినప్పుడు, ఆయన చేయమన్నప్పుడు, ఆయన బలవంతం చేసినప్పుడు బయలుదేరిన ఈ ప్రయాణంలో అలలు రావడం ఏంటి, గాలి రావడం ఏంటి అని సర్వసాధారణంగా అనుకోవచ్చు. చాలాసార్లు అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేస్తున్నాను, అయినా ఈ సమస్య ఏంటి? నువ్వు చెప్పినట్లుగానే నడుస్తున్నాను, అయినా ఈ తుఫాన్ ఏంటి? నువ్వు చెప్పినట్లుగా నమ్మకంగా దశంభాగం ఇస్తున్నాను, అయినా ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి? అయ్యా ఎప్పుడూ కూడా నీ మందిరానికి వెళ్ళడానికి నేను ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు, అయినప్పటికీ ఎందుకు నా జీవితంలో దుఃఖము? అయ్యా ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడా నేను బద్దకించలేదయ్యా, అయినప్పటికీ ఎందుకు నాకు ఈ బలహీనత? కొన్నిసార్లు ఇలాగే నువ్వు అనుకుంటున్నావు కదూ, ఆయన చెప్పినట్లుగా చేసినా నాకు ఈ సమస్య ఏంటి, వాక్యానుసారంగా నడుస్తున్న ఈ ఇబ్బంది ఏంటి అని అనుకుంటున్నావు కదా కొన్నిసార్లు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయనే వారిని పంపించినట్లుగా, అది కూడా బలవంతం చేసి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ బలవంతం చేసి పంపించిన ప్రయాణంలో గాలి ఎదురయ్యింది, తుఫాను కనబడుతుంది, అలలు కొడుతూ ఉన్నాయి. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, ఆ ప్రయాణంలో ఆయన లేడు, లేకపోతే ఆయన ఈ ధోనిలో లేడు అన్న ఆలోచనలో ఏమైపోతామో అని బెదిరిపోయారు వాళ్ళు. కానీ 4వ జామున ఆయన అక్కడికి నడిచి వచ్చినట్లుగా
మనం వాక్య భాగాన్ని చూస్తున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఆయన మాట చొప్పున వెళుతున్నాను, ఈ సమస్య వచ్చిందేంటి, ఈ ఇబ్బంది వచ్చిందేంటి అని నువ్వు అనుకుంటున్నావు, పరిశీలిస్తున్నావు, లోపల ఆందోళన చెందుతున్నావు. కానీ జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ ప్రయాణంలో ఎదురవుతున్న సమస్య ఏంటో, నీ ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటో, ఏ గాలి నిన్ను కొడుతుందో, ఏ అలలు నిన్ను తాకుతున్నాయో చూచుచున్న దేవుడు నీ శ్రమలలోకి, నీ ఇబ్బందుల్లోకి ఆయన రావడం మనం చూస్తున్నాం. అవును ప్రియ బిడ్డలారా, వారి సమస్యలో ఉన్నప్పుడు, గాలి వారిని కొడుతున్నప్పుడు, అలలు వారిని తాకుతున్నప్పుడు, ఆ సమయానికి, ఆ స్థలానికి, ఆ సందర్భంలో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నీ దేవుడు ఎవరో తెలుసా? అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేస్తున్నాను, కానీ సమస్య ఎందుకో అని అనుకుంటున్నాను నీ జీవితంలో. ఆయన విడిచిపెట్టడు, ఆయన నేను వస్తున్నాను అంటున్నాడు. నీ సమస్యలు నేను ఉన్నాను అంటాడు, నీ ఇబ్బందులు నేను ఉంటాడు. మరి అయితే ఎందుకు ఈ సమస్య అంటే గమనించండి, ఈ ఈ గాలి ద్వారా, ఈ తుఫాను ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రహించవలసింది తెలుసా? వారిని ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా అని మాట్లాడాడు. వాళ్ళందరినీ కాదు, పేతుని ప్రత్యేకంగా. ఎందుకంటే పేతురు నడుస్తానడు దిగి నడవిచ్చి కొంతసేపు అంతలోకి మరలా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, దేవుడి సందులో ఆయన మాట చొప్పున చేస్తున్న ఈ సమస్య ఏంటని అనుకోవద్దు. ఆయన మాట చొప్పునే పరిచర్యకు వచ్చాను, ఆయన పిలుపు చేతనే ఈ పరిచర్యలు ప్రారంభించాను, ఆయన మాట చొప్పునే ఈ పనిని ప్రారంభించాను, ఆయన చిత్త ప్రకారంగానే ఈ వివాహం చేసుకున్నాను, ఆయన చిత్త ప్రకారంగానే ఈ కుమారుడిని నేను కన్నాను. అయినా దీనివల్ల నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఇబ్బందే అని అనుకుంటున్నావేమో. నో, అలా అనుకోకు. ఇది కొద్ది కాలమే, ఇది కొంత సమయమే. నీ సమస్యలోకి ఆయన దేవుడు రాబోతూ ఉన్నాడు, నీ ఇబ్బందులోకి ఆయన రాబోతున్నాడు. నీకు ఎదురైన ప్రతి తుఫానును ఆయన నెమ్మళపరచబోతూ ఉన్నాడు, గద్దించబోతూ ఉన్నాడు. దరికి వెళ్ళమని పంపించిన నీ దేవుడు సమస్యలు నేను విడిచిపెట్టకుండా దరికి చేర్చబోతున్నాడు. నమ్ముతున్నావా? దరికి చేరనేమో, దరికి దగ్గరలోనే ఉన్నాను, కానీ సమస్య ఏంటి? నేను పొందుకోగలను ఈ ఉద్యోగం, పొందుకోగలను ఈ ఆశీర్వాదం అనుకున్న సమయంలో ఈ సమస్య ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ బలహీనత ఏంటి అని అనుకుని కృంగిపోతున్నావేమో. కృంగిపోకో, నీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆయన చెప్పినట్లుగా నిన్ను దరికి చేర్చబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి వరదనిమిచ్చే విధానాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో బలపరిచి నువ్వు దరికి చేర్చగలిగిన వారిని విశ్వాసంతో కొనసాగలిగిన కృప దయచేయండి నాయన. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. హాస్పిటల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి, గర్భవాళ్ళతో ఉన్నవారి జ్ఞాపకం చేసుకోండి, గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారి జ్ఞాపకం చేసుకోండి. వైవాహిక సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, కుటుంబంలో సమస్యలు బట్టి, అసమాధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి నాయన. జైల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఐసీయూలో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, సర్జరీ చేయించుకుంటున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఆల్రెడీ సర్జరీ జరిగిన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. గృహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, చదువుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. కోర్టు కేసుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చి బలపరిచి మీరు వారు చేరవలసిన గమ్యానికి దరికి మీరు చేర్చమని, వారు కోన రేవుకు వారిని నడిపించమని, మహిమ పొందమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.